అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం దినవృత్తాంతాల మొదటి గ్రంథం 1-9 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 9 అధ్యాయాల్లో కూడా వంశావళులు, ఇజ్రాయెల్ అందరి యొక్క వంశావళులు మనం చూసాం. ఆదాము దగ్గర నుండి వాళ్ళు వాళ్ళ చరిత్రను ఎలా కాపాడుకుంటూ వస్తున్నారు, ఫ్యూచర్లో రాబోయే మెస్సయ్య యొక్క వంశావళి దావీదు నుండే వస్తుంది అనే విషయాన్ని ఇజ్రాయేలీలు, యూదులు ఎంత గట్టిగా నమ్మారు అనే విషయాన్ని ఇప్పటివరకు మనం చదువుకుంటూ వచ్చాం. ఈరోజు మనం దినవృత్తాంతాల మొదటి గ్రంథం 10వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఫిలిస్తీయులు ఇజ్రాయేలుతో యుద్ధము చేయగా ఇజ్రాయేలీలు ఫిలిస్తీయుల ఎదుట నిలవలేక పారిపోయి హతులై గిల్బోవా పర్వతమందు పడిరి. ఇజ్రాయెల్లో మొదటి రాజు ఎవరో సౌలు. న్యాయాధిపతుల కాలం ముగిసిపోయిన తర్వాత సౌలు అనే వ్యక్తిని దేవుడు రాజుగా ఎంచుకుంటే ఆ సౌలు తర్వాత గర్వం తెచ్చుకుని దేవుడికి విరోధంగా ప్రవర్తిస్తూ చెడ్డవాడాడని మనం చదువుకున్నాం కదా. కాబట్టి దేవుడు దావీదుని తర్వాత అవబోయే రాజుగా ఎంచుకుంటాడు. అయితే సౌలేమో దావీదుని చంపాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే సమయంలో దేవుడు ఇజ్రాయెల్ మీదకి, సౌలు మీదకి తీర్పుగా, వీళ్ళు చేసిన చెడ్డ పనులకి తీర్పుగా దేవుడు ఫిలిస్తీయులను యుద్ధానికి రప్పిస్తాడు ఇజ్రాయెల్ మీదకి. వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్తో యుద్ధం చేసి ఇజ్రాయెల్ను ఓడించారు. అప్పుడు ఫిలిస్తీయులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానును, అబీనాదాబును, మల్కీషువను హతము చేసిరి. సౌలు యొక్క కుమారులందరూ కూడా చనిపోయారు. ఈ కుమారుల్లో యోనాతాను అనే పేరు చాలా ఇంపార్టెంట్. యోనాతాను మంచివాడు, దావీదుకి మంచి స్నేహితుడు. ఇవన్నీ కూడా మనం సమూయేలు గ్రంథంలో మాట్లాడుకున్నాం. మరి యోనాతాను మంచివాడే కదా, అయినా కానీ యుద్ధంలో ఎందుకు చనిపోయాడంటే, ఒక్కొక్కసారి మంచివాళ్ళు కూడా కష్టాలు అనుభవిస్తారు, చనిపోతారు. అది దేవుడు వాళ్ళని పరలోకానికి తీసుకెళ్లే మార్గమే కానీ చెడ్డవారికి తీర్పు తీర్చినట్టుగా ఈ విషయాలు కూడా మనం అనుకోకూడదు అనేది మనం గమనించాలి. ఇక్కడ యుద్ధం జరిగింది, ఓడిపోతున్నారంటే అది ఇజ్రాయేలీలకి తీర్పు, సౌలుకి తీర్పు, సౌలు యొక్క కుమారులకి తీర్పు. అంతేగాని ఆ సౌలు యొక్క కుమారుల్లో యోనాతానికి తీర్పు కాదు. యోనాతాను మంచివాడే. ఎంత మంచివాడో చెప్పడానికి ఈ యుద్ధంలో మరణం అవడం కూడా ఒక మంచి ఉదాహరణ. అతడు తన తండ్రి తప్పు చేసినప్పటికీ అతని తండ్రితో పాటే ఉన్నాడు చివరి వరకు. తండ్రిని గౌరవించాడు, తండ్రితో పాటుగా చివరి వరకు యుద్ధం చేశాడు. ఇజ్రాయెల్ వైపు నుండి న్యాయంగా యుద్ధం చేశాడు. అలాగని తండ్రి తప్పు చేస్తే గద్దించలేదా అంటే తండ్రిని గద్దించాడు. అంత మాత్రం చేత పాపం చేయాల. మీరు గమనించండి, యోనాతాను ఈ యుద్ధంలో చనిపోవడం అతని విశ్వాసాన్ని బయటపెడుతుంది. సౌలు ఈ యుద్ధంలో చనిపోవడం అతని గర్వాన్ని బయటపెడుతుంది. ఒకటే యుద్ధం, ఒకటే ఫలితం. ఫిలిస్తీన్లు యుద్ధం చేస్తున్నారు, సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు. కాకపోతే సౌలు దగ్గరేమో గర్వాన్ని తెచ్చుకున్నాడు, దేవుడు తీర్పు తీర్చాడు అని మనం అర్థం చేసుకోవాలి. యోనాతాను దగ్గరేమో అతడు మంచివాడు, అతడి విశ్వాసాన్ని ఇలా బయట పెట్టాడు అనేది మనం గమనించాలి. ఇద్దరు చనిపోయారు కాబట్టి ఇద్దరు పాపం చేశారని కాదు. ఈ ప్రపంచంలో కూడా ఎవరికైనా కానీ కష్టాలు వస్తున్నాయి అంటే మనం పాపం చేశాం కాబట్టే మనకు కష్టాలు వస్తున్నాయి అని కాదు. అలాగని పాపం చేస్తే దేవుడు కష్టాలు రప్పించడం అంటే రప్పిస్తాడు. భూమి మీద ఏది జరిగినా కానీ అది విశ్వాస పరీక్ష లేదా తీర్పు. ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. నా యొక్క విశ్వాస పరీక్ష వేరేలా ఉంటుంది, నా మీదకి వచ్చే తీర్పు వేరేలా ఉంటుంది. మీ యొక్క విశ్వాస పరీక్ష ఒకలా ఉంటుంది, మీ మీదకి వచ్చే తీర్పు ఒకలా ఉంటుంది. మనందరి మనస్తత్వాలు వేరు కాబట్టి, మనందరి సామర్థ్యాలు వేరు కాబట్టి ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది. దేవుడు ఎవరి మనసును బట్టి వాళ్ళని తీర్పు తీరుస్తాడు, ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి తీర్పు తీరుస్తాడే కానీ అందరినీ ఒకటే కోవలో మనం వేయకూడదు. అందరినీ ఒకేలా చూస్తే అది న్యాయమైన తీర్పు అవదు. ఎవరి హృదయాన్ని బట్టి వాళ్ళకి తీర్పు తీరిస్తే అదే న్యాయమైన తీర్పు అవుతుంది. దేవుడు అందరినీ న్యాయంగా తీర్పు తీరుస్తాడు కాబట్టి ఆయన తీర్పు న్యాయమే. ఇక్కడ యోనాతాను చనిపోయాడు కదా, సౌలు చనిపోయాడు కదా అని చెప్పి ఇద్దరి మీదకి తీర్పు వచ్చిందని కాదు. యోనాతాను మంచివాడు, మంచి పని చేస్తూ ఇజ్రాయెల్ కోసం పోరాడుతూ తన తండ్రి తరపున పోరాడుతూ మరణించాడు, పరలోకానికి వెళ్తాడు. సౌలు అలా కాకుండా గర్వం తెచ్చుకున్నాడు కాబట్టి, గర్వంతో దేవుడికి వ్యతిరేకంగా బతికాడు కాబట్టి సౌలు మీదకి దేవుడు తీర్పు తీసుకొస్తున్నాడు. జరిగే పని ఒకటైనా మనస్తత్వాలు వేరు, హృదయాలు వేరు కాబట్టి దేవుడు వేరువేరుగా తీర్పు తీరుస్తాడు అనేది మీరు గమనించండి. మన హృదయాన్ని బట్టే దేవుడు ఎప్పుడు కూడా తీర్పు తీరుస్తాడు. యుద్ధములో సౌలు ఓడిపోవచ్చు ఉండెను. అతడు అంబుల వేయు వారి కంటపడి వారి చేత బహుగాయములు పొందెను. చనిపోయే స్టేజ్కి వచ్చాడు. అప్పుడు సౌలు, ఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు మానభంగము చేయకుండా నీవు నీ కత్తి దూసి నన్ను పొడిచివేయుమని తన ఆయుధములు మోయువానితో చెప్పగా. మానభంగము అంటే ఆ కాలంలో ఓడిపోయిన రాజ్యాల యొక్క రాజులు దొరికితే వాళ్ళని చిత్రహింసలు పెడతారు, చిత్రహింసలు పెట్టి చంపుతారు. వాళ్ళకు ఒకవేళ నేను దొరికానంటే వాళ్ళు నన్ను చిత్రహింసలు పెడతారు. ఆ హింస తట్టుకోవడం కన్నా నేను చనిపోవడమే బెటర్ కాబట్టి నన్ను చంపే అని చెప్పి తన ఆయుధములు మోయువాడితో చెప్పాడు. వాడు బహుగా భయపడి అలాగు చేయుటకు ఒప్పలేదు గనుక సౌలు తన కత్తి మీద పడెను. సౌలు తన కత్తి మీద తానే పడి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. సౌలు చనిపోయాను అని ఆయుధములు మోయువాడు తెలుసుకొని తానును కత్తిని పట్టుకొని దాని మీద పడి చచ్చెను.
మళ్ళా ఫిలిస్తీన్లకు దొరికితే వాళ్ళు చిత్రహింసలు పెడతారు కాబట్టి ఆ ఆయుధాలు మోసేవాడు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆ ప్రకారమే సౌలును అతని 3 కుమారులను చచ్చిరి మరియు అతని ఇంటి వారందరూ చచ్చిరి. జనులు పారిపోయిరి అనియు సౌలును అతని కుమారులు చనిపోయిరి అనియు లోయలోని ఇజ్రాయెల్ అందరూ కూడా తెలుసుకొని తమ పట్టణములు విడిచి పారిపోగా ఫిలిస్తీన్లు వచ్చి వాటిలో కాపురం ఉండిరి. జనాలేమో పారిపోయారు, రాజు యొక్క కుమారులేమో చనిపోయారు. ఇజ్రాయెల్ పరిస్థితి అనేది చాలా హీనంగా ఉంది అని దాని అర్థం. హతులైన వారిని దోచుకొనుటకై ఫిలిస్తీన్లు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులను గిల్బోవా పర్వతమందు చచ్చిపడి ఉండుట చూచి అతని కవచమును దోచుకొని అతని తలను అతని ఆయుధములను తీసుకొని పోయి ఫిలిస్తీన్ల దేశమంతటా వాటిని తిప్పి జరిగిన దానిని విగ్రహములకును జనులకును చాటించిరి. విగ్రహములకు చాటించారంటే ఫిలిస్తీన్లు విగ్రహారాధన చేస్తారు కదా, ఆ విగ్రహారాధన వల్లే వాళ్ళు గెలిచారు అని వాళ్ళేమో భ్రమపడుతూ ఆనందపడుతున్నారు. వాళ్ళ దగ్గర ఉండే ప్రజలందరూ కూడా గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ సందర్భాన్ని బట్టి మనం ఇంకో విషయం కూడా గమనించాలండి. ఈ కాలంలో కూడా ఎవరన్నా క్రైస్తవులు కానీ సేవ పేరుతో జనాలను మోసం చేసే పాస్టర్లు కానీ దేవుడు వాళ్ళని శిక్షించినప్పుడు విగ్రహారాధన చేసేవాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళకి మంచి జరిగింది, మా దేవుడి వల్లే జరిగింది అనుకుని భ్రమపడుతూ ఉంటారు. ఇక్కడ ఫిలిస్తీన్లు కూడా అలాగే జరుగుతున్నారు. కాకపోతే నిజానికి అక్కడ జరుగుతుంది ఏంటంటే దేవుడు వాళ్ళ మీదకి తీర్పుని తీసుకొస్తున్నాడు. అది అన్యుల విగ్రహాల యొక్క శక్తి కాదు కానీ దేవుడి తీర్పు అనేది మనం గమనించాలి. రేపొద్దున విగ్రహారాధన చేసే వాళ్ళకి కూడా తీర్పు తీరుస్తాడు. అది వేరే తీర్పు, ఇది వేరే తీర్పు. కాకపోతే దేవుడు ఎప్పుడైనా కానీ తన సొంత ప్రజలకు తీర్పు తీర్చినప్పుడు విగ్రహారాధన చేసేవాళ్ళు వాళ్ళ విగ్రహారాధన వల్లే అవి జరిగే అని వాళ్ళు భ్రమపడుతూ అబద్ధంగా ఆనందపడతారు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సౌలు యొక్క తలని మొండాన్ని వేరు చేసి జనాలందరికీ ఊరేగిస్తూ ఆ విజయాన్ని వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించిరి. అంటే వాళ్ళ విగ్రహాల వల్లే విజయం జరిగింది అని వాళ్ళు అనుకుని అలా చేస్తున్నారు. ఫిలిస్తీన్లు సౌలునకు చేసినదంతయు యాబేష్గిలాదు వారు వినినప్పుడు పరాక్రమశాలులైన వారందరూ లేచిపోయి సౌలు శవమును అతని కుమారుల శవములను తీసుకొని యాబేషునకు వచ్చి వారి ఎముకలను యాబేషునందరి సింధూర వృక్షము కింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసం ఉండిరి. ఇజ్రాయెల్ అందరూ కూడా పారిపోయారు కదా, వాళ్ళల్లో కొంచెం మంచివాళ్ళు పరాక్రమశాలులు. అందులోని ఎవరో యాబేష్గిలాదు. అంతకుముందు యాబేష్గిలాదు ప్రజల్ని అమ్మోనియల నుండి సౌలు రక్షిస్తాడు. మమ్మల్ని రక్షించాడు కదా అని చెప్పి తమ రాజును గౌరవిస్తూ సౌలు యొక్క శవం ఇంకా అవమానానికి గురవకుండా సౌలు యొక్క శవాన్ని అతని కుమారుల శవాన్ని మరలా వెనక్కి తీసుకొచ్చి ప్రాపర్గా వాళ్ళని సమాధి చేసి 7 దినాలు వాళ్ళని గుర్తెచ్చుకుని బాధపడుతూ ఉన్నారు. దావీదు రాజైన తర్వాత ఈ విషయాన్ని తెలుసుకుని వీళ్ళని గౌరవించాడు అని కూడా మనం తర్వాత అధ్యాయంలో చదువుకుంటాం. ఇజ్రాయెల్ అందరూ కూడా పారిపోతే వీళ్ళు మాత్రం ఫిలిస్తీన్ల మధ్యకి వెళ్ళి అక్కడ నుండి వాళ్ళతో పోరాడి సౌలు యొక్క శవాన్ని తన కుమారుల శవాన్ని తీసుకొచ్చారు. అంటే వీళ్ళు కొంచెం ధైర్యం కలిగిన వాళ్ళు అని దాని అర్థం. అలాగే ఇజ్రాయెల్ దేవుడి పైన ఇజ్రాయెల్ రాజు పైన వీళ్ళకి గౌరవం ఉంది కాబట్టి దావీదు వీళ్ళని తర్వాత సత్కరిస్తాడు. ఇవన్నీ కూడా మనం సమూయేలు గ్రంథంలో చదువుకున్నాం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెతికినందుకు సౌలు హతమాయను. సౌలు చనిపోవడానికి కారణాలేంటి? యుద్ధంలో ఫిలిస్తీన్లు రావడం కాదు, ఫిలిస్తీన్ల వల్ల చనిపోలే సౌలు. సౌలు దేని వల్ల చనిపోయాడు? దేవుడి ఆజ్ఞ గైకొనక, దేవుడు చెప్పింది చేయకుండా, ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకోకుండా, బలులు ఎలా అర్పించాలో అలా అర్పించకుండా తన ఇష్టం వచ్చినట్టుగా అర్పిస్తూ, దేవుడు విగ్రహారాధన చేసే వాళ్ళకి తీర్పు తీర్చమంటే తీర్చకుండా గర్వాన్ని తెచ్చుకొని ప్రతిసారి కూడా దేవుడికి వ్యతిరేకంగా నడిచాడు కదా. అలాగే కర్ణపిశాచాలు ఎవరెవరైతే చెడ్డవాళ్ళు ఉంటారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సహాయం తీసుకున్నాడు కదా. ఇలాంటి చెడ్డ పనుల వల్ల సౌలు చనిపోయాడు. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షై కుమారుడైన దావీదు వశము చేశాను. తర్వాత రాజు కాబోయే దావీదు గురించి ఇక్కడ మీరు గమనించండి. సౌలు చేసిన తప్పులకి దేవుడు శిక్షిస్తున్నాడు అన్నాడే కానీ యోనాతానుని దేవుడు శిక్షిస్తున్నాడు అని మనకి వాక్యంలో ఎక్కడ కూడా చెప్పబడలేదు. కాబట్టి నేను పైన చెప్పాను కదా, సౌలు మీద ఏమో దేవుడి తీర్పు, యోనాతానికేమో పరలోకం. ఆ తేడా మీరు గమనించాలి. ఈ అధ్యాయం మొత్తం కూడా ఇక్కడ ఎందుకు చెప్పబడింది? అసలు దినవృత్తాంతాల్లో మనం ఏ అధ్యాయం చదువుకున్నా కానీ ఇవన్నీ కూడా మనం సమూయేల్లో చదువుకున్నాం కదా, మరలా ఇక్కడ ఎందుకు చదువుకుంటున్నాం అనే విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ ఈ 10వ అధ్యాయం రాయడం వెనకాల కారణం ఏంటంటే సౌలు గురించి మనం ఆల్రెడీ చాలా విషయాలు చదువుకున్నాం సమూయేలు గ్రంథంలో. అవేమీ ఇక్కడ చెప్పలా. అవేమీ చెప్పకుండా కేవలం అతడు చనిపోయే విషయాన్ని మాత్రం ఎందుకు చెప్పారు అంటే, రాజ్యము ఆపద పరిస్థితుల్లో ఉన్నప్పుడు చెడ్డ రాజు రాజ్యాన్ని ఏళ్తున్నప్పుడు దావీదు వచ్చాడు అని మనం గమనించడానికి. ఎందుకు అది గమనించాలి? దావీదు యొక్క వంశం నుండే రాబోయే మెస్సయ్య వస్తాడు కదా. ఆ మెస్సయ్య కూడా ఏం చేస్తాడంటే చెడ్డగా బ్రతుకుతున్న ప్రజల్ని మార్చి ఎవరైతే చెడ్డగా వాళ్ళని నడిపిస్తున్నారో ఆ నాయకుల్ని తొలగించి ఆయన రాజుగా ఉంటాడు. ఆయన
నాయకుడిలాగా ఉంటాడు అని రాబోయే మెస్సయ్య యొక్క పరిస్థితులు మనం గమనించాలి అనే ఉద్దేశంతో ఈ అధ్యాయం అంతా కూడా రాయబడింది. మెస్సయ్య వచ్చిన తర్వాత కూడా ఏం జరుగుద్ది, ఎవరైతే అన్యాయంగా చెడ్డగా జనాలను పాలిస్తున్నారో ఆ నాయకుల్ని తీసేసి ఆయన రాజుగా అవుతాడు. యేసుక్రీస్తు వారి కాలంలో జరిగింది అదే కదా. ఆ కాలంలో ఉన్న పరిసయ్యులు, సద్దుకేయులు, రాజులు, బోధకులు వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు, జనాలను దోచుకుంటూ బ్రతికేవాళ్ళు. ఆ కాలంలో యేసుక్రీస్తు వారు వచ్చారు, మనసు మారాలి అని చెప్పి మనందరికీ ఆత్మీయంగా రాజయ్యాడు. కాబట్టి మెస్సయ్య యొక్క లక్షణాలు గుర్తించాలి అనే ఉద్దేశంతో ఇదిగో సౌలుకు తీర్పు తీర్చబడింది, చెడ్డ నాయకుడు పోయి మంచి నాయకుడు వస్తున్నాడు అనేది మనకి చెప్పడానికి ఈ అధ్యాయం అంతా కూడా ఇలా రాయబడింది. 11వ అధ్యాయం నుండి మనం కేవలం దావీదు గురించే చదువుకుంటూ వెళ్తాం. మీరు గమనించండి, ఎప్పుడైనా కానీ ఈ దినవృత్తాంతాల పుస్తకం రాసే వాళ్ళకి జనాలందరికీ ఆల్రెడీ సమూయేలు గ్రంథాలు తెలుసు, రాజుల గ్రంథాలు తెలుసు, వాళ్ళు అవన్నీ చదువుకున్నారు అన్న విషయం ఆల్రెడీ తెలుసు. అయ్యే విషయాలు మరలా ఇక్కడ చెబుతున్నారంటే ఇక్కడ వేరే ఇంకేదో భావం మనం గమనించాలి అని దాని అర్థం. ఇప్పుడు ఉదాహరణకి సువార్తలనే మనం తీసుకుందాం. లూకా సువార్త రాసే లూకా గారికి ఇదిగో మత్తయి సువార్త ఉంది, మార్కు సువార్త ఉంది అని తెలుసు. అయినా కానీ మరలా ఆయన అయ్యే విషయాలు ఎందుకు చెప్తున్నాడు, వాటిని బట్టి మనం వేరే ఇంకేదో విషయం నేర్చుకోవాలి అని. ఈ దినవృత్తాంతాలు కూడా అలాగే మనం సమూయేలు గ్రంథంలో చదువుకున్నప్పటికీ ఆ విషయాల ద్వారా వేరే ఇంకా కొన్ని భావాలు గ్రహించాలి అన్న ఉద్దేశంతో ఇది రాయబడుతుంది. ఈ 11వ అధ్యాయంలో ఏం రాయబడుతుంది చదువుకుంటూ వెళ్దాం. అప్పుడు ఇజ్రాయేల్ అందరూ హెబ్రోన్లో ఉండు దావీదు నొద్దకు కూడి వచ్చి, చిత్తగించుము, మేము నీకు ఎముకనంటిన వారము, రక్త సంబంధులము. ఇంతకు ముందు సౌలు రాజై ఉన్నప్పుడు నీవు ఇజ్రాయేలీలను నడిపించు వాడవై ఉంటివి. నా జనులకు ఇజ్రాయేలీలను నీవు ఏలి వారి మీద అధిపతిగా ఉందువు అని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చెను అని మనవి చేసిరి. సౌలు చనిపోయాడు కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి దావీదుని మాకు రాజుగా ఉండు అని అడుగుతున్నారు. అప్పటికి దావీదు ఎక్కడున్నాడు, హెబ్రోన్లో ఉన్నాడు. దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే అందులో సుమారుగా ఒక 7 సంవత్సరాలేమో హెబ్రోన్లో, 33 సంవత్సరాలేమో యెరూషలేంలో అని మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు హెబ్రోన్లో ఉన్నప్పుడు దావీదు దగ్గరికి వెళ్ళి 3 కారణాలు చెప్తున్నారు. ఏంటి, 1 నువ్వు కూడా మా ఇజ్రాయేలీయుడివే కదా, బయటోడివి కాదు, మా ఇజ్రాయేలీయుడివే, నువ్వు రాజుగా ఉండడానికి అర్హుడువు అని చెప్పి ఇదిగో సౌలు కాలంలో నువ్వు నిరూపించుకున్నావు, ఎన్నో యుద్ధాలు చేసావు, గెలిపించావు, గొలియాతును జయించావు, కాబట్టి నువ్వు రాజుగా ఉండడానికి అర్హుడు. మొదటిదేమో మా ఇజ్రాయేలీవే, బయటోడు కాదు, ఫిలిస్తీయుడు కాదు, ఇంకెవరో కాదు, ఇజ్రాయేలీడివే. రెండోదేమో సౌలుగా ఉన్నప్పుడు నువ్వు మంచి నాయకుడివి అని నిరూపించుకున్నావు. అన్నింటికన్నా ముఖ్యమైనది మూడవది, దేవుడు నిన్ను ఇజ్రాయేలీకి రాజుగా ఎంచుకున్నాడు, కాబట్టి దేవుడు నిన్ను ఎంచుకున్నాడు కాబట్టి మాకు రాజుగా ఉండు అని చెప్పి అందరూ వెళ్ళి దావీదుని అడిగారు. ఇజ్రాయేళ్ల పెద్దలందరూ హెబ్రోన్లో ఉన్న రాజునొద్దకు రాగా దావీదు హెబ్రోన్లో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను. అప్పుడు వారు సమూయేలు ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇజ్రాయేళ్ల మీద రాజుగా అభిషేకము చేసిరి. సమూయేలు ద్వారా అంటే సమూయేలు ఇంకా బతుకున్నాడని కాదండి, సమూయేలు అప్పటికే చనిపోతాడు. కాకపోతే సమూయేలు బతుకున్నప్పుడే దావీదును రాజుగా అభిషేకించాడు కదా. ఏ సమూయేలు అయితే ఇజ్రాయేల్ మీద రాజుగా సౌలును పెట్టాడో అదే సమూయేలు ఇజ్రాయేల్ రాజుగా నిన్ను ఎంచుకున్నాడు, కాబట్టి నువ్వు మాకు రాజుగా ఉండడానికి ఓకే అని చెప్పి ఇజ్రాయేల్ మీద రాజుగా దావీదుని అభిషేకించారు. అంటే దావీదునకు పట్టాభిషేకం చేశారు. తరువాత దావీదును ఇజ్రాయేల్ అందరూ యెరూషలేము అనబడిన యోబూసునకు పోయిరి. ఆ దేశవాసులైన యోబూసీలు అచట ఉండిరి. అప్పుడు నీవు వీని యందు ప్రవేశింపకూడదు అని యోబూసు కాపురస్తులు దావీదుతో అనగా, నువ్వు మా యెరూషలేముని జయించలేవు, మా యెరూషలేము యొక్క గోడలు చాలా పెద్దవే, నువ్వు జయించలేవు అని చెప్పి ఆ యోబూసీలు దావీదుని హేళన చేశారు అని మనం సమూయేలు గ్రంథాల్లో చదువుకున్నాం. మీరు ఇక్కడ గమనించండి, దావీదు హెబ్రోన్లో రాజయ్యాడు అని ఉంది. ఆ 7 సంవత్సరాలు అతడు ఏం చేశాడు అన్ని పక్కన పెట్టేసి డైరెక్ట్గా యెరూషలేం మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు అనే సందర్భం ఎందుకు రాశారు. నేను వంశావళి వీడియోలో, అంటే ముందు 9 అధ్యాయాలు చదువుకున్న వీడియోలో, నేను అటు వీడియోలో కూడా చెప్పా ఏమని, ఈ దినవృత్తాంతాల పుస్తకం మొత్తం 1 దావీదు గురించి, 2 యాజకుల గురించి మాట్లాడిద్ది, యాజకత్వం గురించి మాట్లాడిద్ది అని చెప్పి. యెరూషలేంలో కదా దేవాలయం నిర్మింపబడింది, యెరూషలేంలోనే కదా ఆరాధన జరిగింది. మొదటగా దావీదు గురించి చెప్పి ఆ తర్వాత యెరూషలేంలో దేవాలయం నిర్మించడానికి పునాది ఎక్కడ పడింది, అసలు యెరూషలేముని ఇజ్రాయెల్ దేశంలో ఎవరు కలిపారు అని యెరూషలేము గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. దేనికోసం, దేవాలయం కోసం. ఒకటేమో దావీదు గురించి, 2 దేవాలయం లేదా యాజకత్వం గురించి. దాని గురించే ఈ 2 దినవృత్తాంతాల పుస్తకాల్లో కూడా మనం చదువుకుంటాం. కాబట్టి ఇంకా వేరే విషయాలు ఏవేవైతే ఉంటాయో, సౌలు దగ్గర నుండి దావీదు చాలా కాలం తప్పించుకున్నాడు, దావీదు అది చేశాడు, ఇది చేశాడు, బత్షెబతో పాపం చేశాడు, ఇలాంటివి ఏవి కూడా దినవృత్తాంతాల పుస్తకాల్లో
మనకు కనబడట్లేదు అంటే దావీదు చేసిన తప్పుని దినవృత్తాంతాలు కప్పిపుచ్చుతుంది అని కాదు. దినవృత్తాంతాలు రాసే వాళ్ళకి తెలుసు ఏమని, ఒకవేళ దావీదు గురించి డీటెయిల్గా ఎవరన్నా చదువుకోవాలి అనుకుంటే సమూయేలు గ్రంథాల్లోకి వెళ్ళి చదువుకుంటారు, రాజుల గ్రంథాల్లోకి వెళ్ళి చదువుకుంటారు. ఇవన్నీ కూడా దినవృత్తాంతాల గ్రంథాలు రాసే వాళ్ళకి తెలుసు. ఈ దినవృత్తాంతాల గ్రంథం అనేది దావీదు నుండి రాబోయే మెస్సేను చూపించడానికి, యెరూషలేములో దేవాలయం నిర్మింపబడింది కదా, దానికి పరిపూర్ణత అయిన యేసుక్రీస్తు వారిని చూపించడానికి ఈ పుస్తకం రాయబడుతుంది అనేది మీరు గమనించండి. ఈ పుస్తకం మొత్తం కూడా ఒకటి దావీదు గురించి, దావీదు వంశం నుండి రాబోయే మెస్సే గురించి మనం చదువుకుంటాం. 2 యెరూషలేములో దేవాలయం గురించి, యాజకత్వం గురించి మనం చదువుకుంటాం. ఇదంతా కూడా నేను ముందు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ దినవృత్తాంతాలు మొత్తం ఇలాగే ఉంటుంది అనేది మీరు గమనించండి. ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. ఇప్పుడు యెరూషలేము మీదకి దావీదు దాడి చేస్తున్నాడు. దావీదు పట్టణము అనబడిన సీయోను కోటను పట్టుకొనెను. ఎవడు మొదట యోబూసీలను హతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతియు అగునని దావీదు సెలవీయగా, సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యమును పొందెను. యోవాబు సైన్యాధిపతిగా ఎలా అయ్యాడు అంటే, ఆ యెరూషలేం మీద యుద్ధం చేయడంలో యోవాబు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు. తరువాత దావీదు ఆ కోట యందు నివాసము చేసినందున దానికి దావీదుపురము అని పేరు కలిగెను. యెరూషలేంకి ఇంకో పేరు దావీదుపురం. అలా దావీదు యెరూషలేమును పట్టుకున్నాడు. దావీదు మిల్లో మొదలుకొని చుట్టూను పట్టణములను కట్టించెను. యోవాబు పట్టణముల్లో మిగిలిన భాగములను బాగు చేసెను. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచూ ఉండెను. ఒక పక్కన దావీదు మంచిగా ఎదుగుతున్నాడు, ఇంకో పక్కన యెరూషలేములో దేవాలయం నిర్మింపబడడానికి కూడా ఒక పునాది సిద్ధమైంది, ఒక ప్రణాళిక సిద్ధమైంది అని దాని అర్థం. 10వ వచనం, ఇజ్రాయేళ్లకు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకము చేయుటకై అతని రాజ్యమందు అతనితోనూ ఇజ్రాయేల్ వారందరితోనూ కూడి సహాయము చేసిన దావీదు నొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు. హెబ్రోన్ తర్వాత యెరూషలేములో పెద్ద నగరం కట్టించి దావీదుపురంగా దాన్ని తయారు చేసి అక్కడ యెరూషలేము నుండి ఇంకా రాజ్య పరిపాలన చేస్తాడు అని యెరూషలేములో రాజుగా ఎప్పుడైతే స్థిరపడుతున్నాడో అప్పుడు దావీదుతో పాటు ఎవరెవరైతే పరాక్రమశాలులు ఉన్నారో, దావీదుతో పాటు స్టార్టింగ్ నుండి ఎవరెవరైతే యుద్ధాలు చేశారో, గొప్ప గొప్ప యోధులు ఉన్నారో వాళ్ళందరి గురించి ఈ అధ్యాయంలో చెప్పబడుతుంది. ఈ 11వ వచనం నుండి ఈ అధ్యాయం చివరి వరకు ఆ దావీదుతో పోరాడిన ముఖ్యమైన యోధులు, ముఖ్యమైన సైనికుల గురించే మనం మాట్లాడుకుంటాం. ఇవి కూడా మనం సమూయేలు గ్రంథంలో చదివాం, కాకపోతే ఇక్కడ వేరే భావం, అది కూడా చదువుకుంటూ వెళ్దాం. దావీదు నొద్ద నుండిన ఆ పరాక్రమశాలుల పట్టీలోని వారు 30 మంది. వారిలో హక్మోని కుమారుడైన యాషాబాము ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని చంపి వారి మీద ఈటె ఆడించిన వాడు. ఒక్కడే 300 మందిని చంపాడంట, అంత గొప్ప వీరుడు. ఇతని తరువాతి వాడు అహోహీయుడగు దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు పరాక్రమశాలులు అని పేరు పొందిన ముగ్గురులో ఒకడు. పైన ఏమో 3 ఉంటారు, కిందేమో 30 మంది సైన్యం ఉంటారు. ఈ 3 బాగా గొప్ప వీరులు, ఈ 30 మంది కూడా గొప్ప వీరులే, కాకపోతే ఈ 3 అంత కాదు అని మనం స్టార్టింగ్ నుండి సమూయేలు గ్రంథం నుండి కూడా చదువుకున్నాం. మరలా అదే ఇక్కడ చెప్తున్నారు. ఇతనేం చేశాడు, ఫిలిస్తీయులు దాని నిండా ఎవలు గల చేను ఉన్న పస్దమ్మీములో యుద్ధము చేయుటకై కూడిరాగా జనులు ఫిలిస్తీయులను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతో కూడా అచట ఉండెను. వీరు ఆ చేనులో నిలిచి దాన్ని కాపాడి ఫిలిస్తీయులను హతము చేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలగజేశాను. అందరూ పారిపోయినా కానీ పారిపోకుండా ఫిలిస్తీయులందరినీ కూడా దావీదుతో కలిసి హతం చేశాడు. ఇతడు కూడా మంచి వీరుడు. 30 మంది పరాక్రమశాలుల్లో ముఖ్యులకు ఈ 3 అదుల్లాము అను చుట్టూ రాతికొండ గుహలో నుండి దావీదు నొద్దకు వచ్చిరి. ఫిలిస్తీయుల సమూహము రెఫాయిముల లోయలో దిగి ఉండెను. దావీదు మరుగు స్థలమందు ఉండగా ఫిలిస్తీయుల దండు బెత్లెహేము అందు ఉండెను. దావీదు ఆశపడి బెత్లెహేము నందలి ఊరి గవిని యొద్ద బావి నీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చును అని అనగా, ఈ సందర్భం గురించి కూడా మనం సమూయేలు గ్రంథంలో చదువుకున్నాం. ఒకానొక టైంలో యుద్ధం జరుగుతున్నప్పుడు మా బెత్లెహేములో నీళ్లు చాలా బాగుంటాయి, ఆ నీళ్లు నాకు తాగాలనిపిస్తున్నాయి అని చెప్పి దావీదు ఊరికే తన పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడతాడు. ఆజ్ఞ కూడా కాదు, అయినప్పటికీ దావీదు యొక్క కోరిక ఎలాగైనా తీర్చాలి అని చెప్పి ఈ 3 ఏం చేస్తారు, ఆ 3ను ఫిలిస్తీయుల దండులోనికి చొరబడి పోయి బెత్లెహేము ఊరి గవిని యొద్ద బావి నీళ్లు చేదుకొని దావీదు నొద్దకు తీసుకొని వచ్చిరి. అయితే దావీదు ఆ నీళ్లు
నీళ్లు తాగుటకు మనస్సు లేక యెహోవాకు అర్పితముగా వాటిని పారబోసి నేను ఈలాగు చేయకుండా నా దేవుడు నన్ను కాచును గాక. ప్రాణమునకు తెగించి ఈ నీళ్లు తెచ్చిన ఈ నా మనుషుల రక్తమును నేను తాగుదునా అని చెప్పి త్రాగకపోయెను. ఈ ముగ్గురు పరాక్రమశాలులు ఇట్టి పనులు చేసిరి. ఇదొక్కటే కాదు, ఇలాంటి పనులు వాళ్ళు ఎన్నో చేశారు. ఆ ముగ్గురు కూడా పరాక్రమశాలులు. మీరు గమనించండి, ఇక్కడ దావీదు ఎందుకు తాగలేదు ఆ నీళ్లు? వాళ్ళు చాలా కష్టపడి తెచ్చారు కదా. ఇప్పుడు నేను ఊరికే ఏదో నా కోరిక తీర్చుకోవడం కాదు, వాళ్ళ కష్టాన్ని గుర్తించి దేవుడికి నేను అర్పిస్తాను, నేను తాగడం కాదు దేవుడికి అర్పిస్తాను అవి, అప్పుడు వాళ్ళ కష్టాన్ని నేను గుర్తించినట్టు ఉంటుంది అని చెప్పి వాళ్ళందరి కష్టాన్ని కూడా దావీదు గుర్తిస్తాడు, వాళ్ళందరినీ కూడా గౌరవిస్తాడు. ఇలాంటి సందర్భాలు చాలా జరిగినప్పటికీ కూడా ఈ సందర్భాన్నే ఇక్కడ ఎందుకు రాశారు అంటే, ఈ ఒకే ఒక్క సందర్భం ద్వారా దావీదు ఎంత గొప్పవాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. అలాగే దావీదు తనకంటే గొప్పగా దేవుణ్ణి కొలిచాడు, దేవుడి యొక్క ఆరాధనని అన్నింటికంటే ముఖ్యమైన సంగతిగా గుర్తించాడు అని మహిమ మొత్తం కూడా దేవుడికి వెళ్తుంది. కాబట్టి ఈ సందర్భంలో దావీదుకు మాత్రమే కాదు, మహిమ ఘనత దేవుడికి చెల్లుతున్నాయి. కాబట్టి ఈ సందర్భాన్ని ఇక్కడ రాశారు. ఈ దినవృత్తాంతాలు మొత్తం కూడా ఒకటి దావీదు నుండి రాబోయే మెస్సయ్య, రెండు దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి ఆరాధించే దేవాలయం, యాజకత్వం. యోవాబు సహోదరుడైన అబీషై ఈ ముగ్గురులో ప్రధానుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని హతము చేసి తన ఈటె వారి మీద ఆడించిన వాడై ఈ ముగ్గురులోనూ పేరు పొందిన వాడు ఆయను. 300 మందిని ఒకటేసారి చంపారంట. వాళ్ళందరూ కూడా ఎంత గొప్ప గొప్ప యోధులో, దేవుడు వాళ్ళందరికీ కూడా ఎలా తోడున్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. దేవుడు తోడున్నాడు కాబట్టే వాళ్ళందరూ కూడా అంత గొప్ప యోధులు అయ్యారు. ఈ ముగ్గురులోనూ కడమ ఇద్దరికంటే అతడు ఘనత పొందిన వాడై వారికి అధిపతి ఆయన గాని ఆ మొదటి ముగ్గురులో ఎవడికిని అతడు సాటివాడు కాలేదు. ఈ 30 మందిలో ముగ్గురు గురించి చెప్పబడింది కదా, దావీదుకి నీళ్లు తెచ్చారని, వాళ్ళల్లో గొప్పవాడు ఇతడు. కానీ మొదటి ముగ్గురు ఉన్నారు కదా, అందరికంటే మంచి గొప్ప సైనికులు, పరాక్రమశాలులు, వాళ్ళతో పోలిస్తే తక్కువ అంటున్నారు ఇక్కడ. పైన ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ముగ్గురు ముఖ్యమైన సైనికులు, వాళ్ళ కింద 30 మంది సైన్యం, వాళ్ళలో ముగ్గురు మరలా స్పెషల్గా చెప్పబడ్డారు. ఎవరో దావీదుకి నీళ్లు తెచ్చిన వాళ్ళు. మరియు కబ్సెయేలు సంబంధుడును పరాక్రమవంతుడైన ఒకనికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాయును విక్రమక్రియల వలన గొప్పవాడాయను. ఏంటా విక్రమక్రియలు? ఇతడు మోయాబీయుడగు అరీయేలు కుమారులిద్దరిని చంపెను. మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపివేసెను. 5 మూరల పొడవు గల మంచి ఎత్తిరి అయిన ఐగుప్తీని ఒకడిని అతడు చావగొట్టెను. ఆ ఐగుప్తీని చేతిలో నేతగాని దోనె వంటి ఈటి ఒకటి ఉండగా ఇతడు ఒక దుడ్డు కర్ర చేత పట్టుకొని వాని మీదికి పోయి ఆ ఈటెను ఐగుప్తీని చేతిలో నుండి ఓడలాగి దానితో వాణ్ణి చంపెను. గొల్యాతులాగా ఒక పెద్ద జైంట్ని చంపాడు, సింహాన్ని చంపాడు. ఇతడు కూడా గొప్ప వీరుడు. యెహోయాదా కుమారుడైన బెనాయా ఇట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలుల్లో గొప్పవాడు ఆయను. 30 మందిలోనూ ఇతడు వాసికెక్కును గాని ఆ ముగ్గురులో ఎవరికీ సాటి కాలేదు. దావీదు ఇతన్ని తన దేహ సంరక్షకుని అధిపతిగా నియమించెను. ప్రతిసారి చూస్తున్నారా, ఆ ముగ్గురుతోనే కంపేర్ చేస్తున్నారు. ముగ్గురు, వాళ్ళ కింద 30 మంది. ఆ 30 మందిలో ఎవరెవరు పరాక్రమశాలులు అని మనం చదువుకుంటున్నాం. అందరూ పరాక్రమశాలులే. వాళ్ళకన్నా వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ పరాక్రమశాలులు, వీళ్ళకన్నా పైనున్న ముగ్గురు ఇంకా ఎక్కువ పరాక్రమశాలులు అని దాని అర్థం. మరియు సైన్యములకు చేరిన వేరు పరాక్రమశాలులు ఎవరనగా, ఇంకా ఎవరెవరు ఉన్నారంట ఆ పరాక్రమశాలుల్లో? యోవాబు తమ్ముడైన అశాహేలు, బెత్లెహేము ఊరివాడైన దోదో కుమారుడగు ఎల్హానాను, హరోరీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు, తెకోవీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్యతోతీయుడైన అబియెజరు, హూషాతీయుడైన సిబ్బెకై, అహోహీయుడైన ఈలై, నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బైనా కుమారుడగు హేలెదు, బెన్యామీల స్థానంలోని గిబియా ఊరివాడగు రీబై కుమారుడును అగు ఈతయి, పీరాతోనీయుడైన బెనాయా, గాయషులోయ వాడైన హూరై, అర్బాతీయుడైన అబియేలు, బహరూమీయుడైన అజ్జావెతు, షైల్బోనీయుడైన ఎల్యాహ్బా, గిజోనీయుడైన హాషేము కుమారులు, హరారీయుడైన షాగే కుమారుడగు యోనాతాను, హరారీయుడైన షాకారు కుమారుడగు అహియాము, ఊరువాడైన ఎలీపాయు, మెకేరాతీయుడైన హెపెరు, పెలోనీయుడైన అహియా, కర్మెలీయుడైన హెజ్రో, యజ్బై కుమారుడైన నైరై, నాతాను సహోదరుడైన యోవేలు, హగ్రీయుడైన మిక్బారు, అమ్మోనీయుడైన జెలెకు, సెరూయా కుమారుడై యోవాబు యొక్క ఆయుధములను మోయువాడును, బెరోతీయుడునగు నహరై, ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, హిత్తీయుడైన ఊరియా. హిత్తీయుడైన ఊరియా మీకు గుర్తున్నాడా? ఇతని భార్యతోనే కదా దావీదు వ్యభిచారం చేసింది. ఇతడు గురించి కూడా దేవుడు గొప్పగా చెప్తాడు. ఆ హిత్తీయుడైన ఊరియా, అహ్లై కుమారుడైన జాబాదు, రూబేనీయుడైన
దానీయుడైన షీజా కుమారుడును, రూబేనీలకు పెద్ద అయిన అదీనా, అతని తోటి వారందరూ 30 మంది. మైకా కుమారుడైన హానాను, మిత్నీయుడైన యెహోషాపాతు, ఆప్తెరాతీయుడైన ఉజ్జియా, అరోయేరుడైన హోతాను కుమారులకు షామా, యెహీయేలు, షిమ్రీ కుమారుడైన యెదీయవేలు, తిజీయుడైన వాని సహోదరుడగు యోహా, మహవీయుడైన ఎలీయేలు, ఎల్లయి కుమారులైన ఎరీబై, యెషవ్యా, మోయాబీయుడైన ఇత్మా, ఎలీయేలు ఓబేదు, మెజోబాయా ఊరి వాడైన యాసీయేలు. నేను సమూయేలు గ్రంథంలో కూడా చెప్పా, కింద 30 అంటే కేవలం 30 అని కాదు, అదొక సైనిక దండు, అటు ఇటుగా 30 ఉంటారు అని దాని అర్థం. ఈ పైన ఈ ముగ్గురు కూడా వాళ్ళందరికీ కూడా అధికారులు. ఈ అధ్యాయం అంతా కూడా ఎందుకు చెప్పబడింది, ఇదంతా కూడా మనం సమూయేలు గ్రంథంలో కూడా చదువుకున్నాం కదా, మరలా ఇక్కడ ఎందుకు చెప్పబడింది అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం ఏంటంటే, వీళ్ళందరూ కూడా దావీదుకి సహాయం చేసిన వాళ్ళు. దావీదు రాజుగా ఉన్నప్పుడు దావీదు తరపున పోరాడిన వాళ్ళు. ఆ పోరాడిన వాళ్ళలో ముఖ్యులెవరో, వాళ్ళ కింద ముఖ్యులెవరో, ఇదంతా కూడా ఎందుకు ఇదే విధంగా చెప్పబడింది అంటే, కొత్త నిబంధనలో దావీదు నుండి రాబోయే మెస్సయ్య యేసుక్రీస్తు వారు కూడా ఇలాగే పరిచర్య ఆరంభించారు. కాబట్టి దావీదులాగా యుద్ధాలు చేయలేదు, కానీ యేసుక్రీస్తు వారు పాపంతో యుద్ధం చేశారు, అపవాదితో యుద్ధం చేశారు. యేసుక్రీస్తు రాజుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క 12 శిష్యులు ముఖ్యులు, వాళ్ళ కింద ఇంకా చాలా మంది శిష్యులు ఉన్నారు. అయితే ఆ 12 మందితో సమమైన వారు ఎవరునూ లేరు. రాబోయే యేసుక్రీస్తు వారు మెస్సయ్య, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనే సంఘం యొక్క ఆరాధనా విధానం ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనే దానికి ఒక సూచనగా ఇదంతా కూడా రాయబడింది అనేది మనం గమనించాలి. పాత నిబంధన కాలంలో అయితే యుద్ధాలు అవన్నీ కూడా అలా ఉండేది. కొత్త నిబంధనలో రాజు శరీరానుసారంగా రాజు కాదు, ఆత్మానుసారంగా రాజు. ఆయన యొక్క సేవకులు, ఆయన కింద ఉండే పరాక్రమశాలు వారందరూ కూడా ఆత్మానుసారంగా సైనికులు, పోరాటం చేసేవాళ్ళు అనేది మనం గమనించాలి. అందుకే కొత్త నిబంధనలో శిష్యులు కూడా చెప్పుకుంటారు కదా, మేము యేసుక్రీస్తు వారి యొక్క సైనికులము, యోధులము అని చెప్పి. రాబోయే మెస్సయ్య ఎలా ఉంటాడు, ఆయన కింద కూడా సహాయం చేసే వాళ్ళు ఉంటారు, శిష్యులు లేదా ఆయన కోసం పోరాడే వాళ్ళు ఉంటారు అని మెస్సయ్య యొక్క విధానాన్ని, ఆరాధన విధానాన్ని, సువార్త కోసం పోరాడే యోధుల విధానాన్ని మనం ఈ దావీదు యొక్క సైన్యం నుండి గ్రహించాలి అనే దానికోసం ఈ 11వ అధ్యాయం ఇలా రాయబడింది. ఈ విషయాలన్నీ కూడా మీరు అందరూ కూడా గమనించారని అనుకుంటున్నా. ఎవరికైనా ఏమైనా డౌట్ వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 12వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.